కుంతల దేశానికి ఒక తెలివిగల రాజు ఉండేవాడు. ఆ రాజుకి 4 కొడుకులు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమగా ఉండేవారు. అందరూ కలిసి సరదాగా ఆడుకునేవాళ్లు, కలిసి భోజనం చేసేవాళ్లు. అదేంటి కరణ్, నీ ప్లేట్ ఖాళీగా ఉందేంటి? వంటవాడు భోజనం అయిపోయిందని చెప్పాడు. ఏం పర్లేదు, మా ముగ్గురు ప్లేట్లోంచి కొంచెం కొంచెం భోజనం నీకిచ్చేస్తాం. రాజు వాళ్ల మధ్య ఉన్న ఆ ప్రేమని చూసి ఎంతో సంతోషించేవాడు. కాని ఆ 4 కొడుకులు పెద్దవాళ్లయ్యేసరికి వాళ్ల పెళ్లిళ్లయ్యాక వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అన్నయ్య, రూప్నగర్ నుండి పన్నులొచ్చాయి కదా, ఆ పన్నులన్నీ నీ దగ్గరే ఉంచుకున్నావు. అందులో నాకు వాటా కావాలి. రాజ్యంలో భూముల నుంచి వచ్చిన పంటలన్నీ ఎవరికి ఇవ్వకుండా నువ్వే అమ్ముకుంటున్నావు కదా, ముందు అందులో మాకు వాటా ఇవ్వు, ఆ తర్వాత వజ్రాల్లో వాటాడుకు. మీరిద్దరే మొత్తం పంచుకుంటారా లేక మాకు కూడా ఏమైనా ఇస్తారా? ఈ విధంగా తన కొడుకులు గొడవ పడుతూ ఉంటే చూసి రాజు చాలా బాధపడేవాడు. 4 కలిసిమెలిసి ఉంటే రాజ్యం సురక్షితంగా ఉంటుందని, ప్రజలు కూడా వాళ్లని ఆదరిస్తారని రాజు వాళ్లకి ఎంతగానో నచ్చచెప్పేవాడు. ఈ విధంగా గొడవలు పడి విడిపోతే రాజ్యం బలహీనపడుతుందని కూడా చెప్తాడు. కాని ఆ 4 కొడుకులు రాజు మాటలు వినిపించుకోరు. రాజుకి వయసు మీద పడి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలవుతుంది. ఆయన తన మంత్రిని పిలిపించి 4 మట్టి కుండలలో ఏదో నింపి ఆ 4 మట్టి కుండల్ని తన మంచం 4 కాళ్ల కింద వాటిని పాతేస్తాడు. కొద్ది రోజుల తర్వాత తన చివరి క్షణాలు సమీపిస్తున్నాయని తెలుసుకున్న రాజు తన 4 కొడుకుల్ని పిలిపిస్తాడు. నాయనలారా, నేను నా యావదాస్తిని ఈ మంచం కాళ్ల కింద దాచిపెట్టాను. నేను చనిపోయిన తర్వాత మీరు 4 ఒక్కో మంచం కాళ్ళు దగ్గర నిలబడి దాని కింద తవ్వించండి. అక్కడ ఎవరికి ఏది దొరుకుతుందో దాన్ని తీసుకోండి. 4 కొడుకులకి వాళ్ల నాన్నగారంటే చాలా తెలివిగలవాడని, ఎవరికీ అన్యాయం చేయడని నమ్మకం. అందుకే వాళ్ల నాన్నగారు చెప్పిన దానికి అందరూ ఒప్పుకుంటారు. మీరు దిగులు పడకండి నాన్నగారు, అంతా మన మంత్రిగారి సమక్షంలో మీరు చెప్పినట్టే జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత రాజు చనిపోతాడు. 4 కొడుకులు కలిసి భక్తి శ్రద్ధలతో తమ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తర్వాత 4 కలిసి రాజుమహల్కి వచ్చి మంచం కాళ్ల దగ్గర నిలబడతారు. మంత్రిగారు, తవ్వడం మొదలు పెట్టించండి. మొదటి కొడుకు నిలబడ్డ మంచం కాలి దగ్గర తవ్వడం మొదలు పెడతారు. మంచం కాలు కింద నుండి ఒక కుండ బయటికి తీస్తారు. ఆ కుండ నిండా మట్టి ఉంటుంది. ఇదేంటి, ఇందులో మట్టుంది? మంచం 2వ కాలు కింద కూడా తవ్వి 2వ కుండను బయటికి తీస్తారు. ఆ కుండలో జంతువుల ఎముకలు ఉంటాయి. అది చూసి 2వ కొడుకు చాలా నిరాశ చెందుతాడు. 3వ కాలు కింద నుండి 3వ కుండని తీస్తారు. ఆ 3వ కుండ నిండా గోధుమలు ఉంటాయి. 3వ కొడుకు కూడా నిరాశ చెందుతాడు. 4వ కాలు కింద కూడా తవ్వుతారు. ఆ 4వ కుండ వెండి నాణాలతో నిండి ఉంటుంది. 4వ కొడుకు సంతోషపడతాడు. కాని ఆ మాత్రం వెండి నాణాలతో జీవితమంతా ఎలా గడపాలా అని తర్వాత బాధపడతాడు. 4 కొడుకులకి తమ తండ్రి మీద చాలా కోపం వస్తుంది. ఏమిటి ఈ పిచ్చి పనులసలు? మట్టి, జంతువుల ఎముకలు, ఇవా మనకి నాన్నగారు వారసత్వంగా ఇచ్చిన ఆస్తి? నాన్నగారికి ముసల్తనంలో చాదస్తం వచ్చినట్టుంది. దీన్ని పంపకం అంటారా? మేము ఈ పంపకాన్ని ఒప్పుకోం. మహారాజు చాలా తెలివి కలవారు. ఆయన మీ విషయంలో మోసం కానీ ద్రోహం కానీ చెయ్యరు. మనం ఆయన పంపకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదేమో. మనం మన పక్క రాజ్యానికి రాజైన బుద్ధిమని దగ్గరికి వెళ్దాం. ఆయన చాలా తెలివి కలవాడు. ఆయన పంపకంలో ఉన్న రహస్యాన్ని మనకి చెప్తాడనుకుంటాను. 4 కొడుకులు కలిసి బుద్ధిమని రాజు దగ్గరికి వెళ్లి ఆయనకి జరిగిందంతా చెప్తారు. మీ నాన్నగారు చాలా గొప్పవారు. ఆ పంపకంలోని రహస్యం స్పష్టంగా ఉంది. ఏ కొడుకు కుండలో అయితే మట్టి వచ్చిందో రాజ్యంలోని భూమంతా అతనిది. ఏ కొడుకు కుండలో జంతువుల ఎముకలొచ్చాయో రాజ్యంలోని జంతువులన్నీ ఆ కొడుకువి. ఏ కొడుకు కుండలో గోధుమలొచ్చాయో రాజ్యంలోని పంటలన్నీ అతని సొంతం. ఏ కొడుకు కుండలో వెండి నాణేలొచ్చాయో అలాగే రాజ్యంలోని పన్నుల రూపంలో వచ్చిన ధనమంతా అతనిది. 4 కొడుకులు చాలా సంతోషపడి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఇంటికి వచ్చి 4 మళ్లీ ఒకసారి ఆలోచించి అందరూ అయోమయంలో పడతారు. ఎందుకంటే ఏ కొడుకుకి రాజ్యంలో పండే పంటలన్నీ వస్తాయో అతనికి భూమి లేదు. పంటలెలా పండించగలడు? ఏ కొడుకు పేరు మీద భూమి ఉందో అతని దగ్గర పంటలు లేవు. ఖాళీ భూములతో అతను ఏం చెయ్యగలడు? ఏ కొడుకు దగ్గర రాజ్యంలోని జంతువులన్నీ ఉన్నాయో అతను వాటిని మేతకి ఎక్కడికి తీసుకువెళ్తాడు? ఎందుకంటే అతని పేరు మీద పొలాలు లేవు.
నాలుగో కొడుకు దగ్గర కేవలం రాజ్యంలో పన్నుల ద్వారా వచ్చే ధనం ఉంది, కాని అతను ఎక్కడుంటాడు? ఎందుకంటే అతనికి కూడా భూమి లేదు. అతనికి తినడానికేముంది? ఎందుకంటే అతనికి ధాన్యం కూడా రాదు. నలుగురు కొడుకులు కలిసి మాట్లాడుకుని నలుగురం కలిసి ఉండటమే మంచిదని, లేకపోతే కష్టాలు పడతారని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు అర్థమైందా మీ నాన్నగారి పంపకంలోని అసలు రహస్యం? మీరు నలుగురు కలసి మెలిసి ఉండాలని ఆయన అనుకునేవారు. అందుకే ఆయన తన ఆస్తిని ఇలా మీకు పంచారు. నలుగురు కొడుకులు తమ తండ్రి ఆలోచనల్లో గొప్పతనాన్ని గ్రహించి అప్పటి నుండి గొడవలు పడడం మానేసి కలిసిమెలిసి జీవించారు. ఒకానొక దేశంలో వోట్సింగ్ అనే ఒక తెలివిగల మహారాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర దేనికి లోటు లేదు. కాని ఆయన జీవితంలో ఒక పెద్ద లోటు ఉండేది. ఆయనకు కొడుకులు లేరు. రాజుకి 3 కూతుర్లు, అఘోరి, శక్తి ఇంకా సరస్వతి. 3 పెళ్ళీడుకొచ్చారు. పెళ్లి చెయ్యమని తండ్రిని అడుగుతున్నారు. నాన్నగారు, నాకు 25 నాకు పెళ్లి జరిపించండి. రాజ్యాన్ని నా భర్తకి అప్పగించండి. ఎందుకంటే అందరికంటే నేనే తెల్లగా అందంగా ఉంటాను. నాన్నగారు, రాజ్యం ఈమెకివ్వకూడదు. రాజ్యం నా భర్తకివ్వండి. ఎందుకంటే నేను అందరికంటే బలవంతురాల్ని. అందుకని నేను నా అంతటి బలవంతుడినే నేను పెళ్లి చేసుకుంటాను. నాన్నగారు, నేను అందరికన్నా తెలివికలదాన్ని. నేను నాలాంటి యువకుణ్ణే పెళ్లి చేసుకుంటాను. మీకిష్టమైతే రాజ్యాన్ని మీరు నాకివ్వచ్చు. రాజుకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. 3 పెళ్ళిళ్ళు చేశాక రాజ్యం ఎవరి భర్తకి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నాడు. రాజు తన గురువుగారి దగ్గరికి వెళ్లి తన సమస్యను తెలియజేస్తాడు. గురువు రాజుకి 3 గుర్రాలిచ్చి ఆయన చెవిలో ఏదో చెప్తాడు. రాజు ఆ 3 గుర్రాలను తీసుకుని తన కూతుర్ల దగ్గరికి వస్తాడు. ఇవి 3 మహిమగల మాయాగుర్రాలు. వీటిని తీసుకుని రాజ్యంలో కానీ రాజ్యం బయటకు గాని తిరగడానికి వెళ్ళండి. మీ జీవిత భాగస్వాములను వెతుక్కోండి. ఎవరైతే అందరికన్నా తెలివైన భర్తను ఎన్నుకుంటారో ఆ గుర్రం పైకి ఎగురుతుంది. ఎవరి గుర్రం అయితే పైకి ఎగురుతుందో నేను రాజ్యం అతనికే ఇస్తాను. 3 కూతుర్లు తమ తమ గుర్రాలు ఎక్కి జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ వెళ్లేందుకు బయలుదేరతారు. పెద్దలంటారు, మనిషి తమ తమ అభిరుచులకు అనుగుణంగా తమలాంటి మనుషుల్నే వెతుక్కుంటారు. తెల్లగా పొగరుగా ఉండే పెద్ద కూతురు పక్క రాజ్యానికి వెళ్లి తనలాంటి తెల్లగా పొగరుగా ఉండే అబ్బాయిని వెతుక్కుంటుంది. నేను సింధు రాజ్యపు రాజకుమారుణ్ణి. అందరికన్నా తెల్లగా అందంగా ఉంటాను. అందరూ నేను చెప్పినట్టే వింటారు, లేకపోతే నాతో తన్నులు తింటారు. మన ఇద్దరికీ అభిప్రాయాలు చాలా బాగా కలిశాయి. నేను నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నాకొక సమస్య ఉంది. ఏంటా సమస్య? సమస్య ఏంటంటే మేముగ్గురం అక్కా చెల్లెళ్ళం. మా నాన్నగారు మా ముగ్గురికి ఒక్కో మాయా గుర్రం ఇచ్చి ఏం చెప్పారంటే, ఎవరైతే అందరికన్నా తెలివైన వాడిని భర్తగా ఎన్నుకుంటారో వారి గుర్రం ఎగురుతుంది అని. ఇక రాజ్యం కూడా అతనికే ఇస్తాను అన్నాడు. నిన్ను భర్తగా ఎంచుకున్నాను కానీ గుర్రం కదలట్లేదు, అలాగే ఎగరటం కూడా లేదు. ఓ, అదా నీ సమస్య? నువ్వేం బాధపడకు. నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. నా రాజ్యంలో చాలామంది పక్షుల్ని పెంచేవాళ్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్దాం. మరోవైపు రెండో కూతురు శక్తి తనలాంటి బలవంతుడైన యువకుడిని ఎన్నుకుంటుంది. నేను ఆర్యపురి రాజకుమారుడిని. భూమి మీద అందరికన్నా బలవంతుడిని. లోకంలో ఎవరూ నాతో పోటీపడి నిలబడలేరు. ఎవరైనా పోటీకి వస్తే పచ్చడి చేస్తా. శక్తి బలవంతుడైన ఆ యువరాజుతో తన తండ్రి చెప్పిన విషయాలను చెప్తుంది. నిన్ను నేను భర్తగా ఎంచుకున్నాను కానీ నా గుర్రం ఎందుకో ఎగరటం లేదు. రాజ్యాన్ని పొందేందుకు నా దగ్గర మరో మార్గం కూడా ఉంది. నేను నీ ఇద్దరి చెల్లెళ్లను చంపేస్తాను. ఒకవేళ వాళ్ళు తమ జీవిత భాగస్వాములను ఎన్నుకున్నా కూడా వారిని కూడా చంపేస్తాను. మూడో కూతురు సరస్వతి ఒక బీదవాడు, దయగలవాడు, తెలివిగలవాడిని ఎన్నుకుంది. ఆమె తన తండ్రి చెప్పిన విషయాలు ఆ యువకుడితో చెప్తుంది. చూడు, నాకు రాజ్యం మీద మోజులేదు. నేను నిన్ను ప్రేమతో ఇష్టపడ్డాను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇద్దరం కలిసి మీ నాన్నగారి దగ్గరికి వెళదాం. ఒకవేళ గుర్రానికి ఎగరాలని ఉంటే అది దారిలోనే ఎగురుతుంది. ఒకవేళ ఎగరకపోయినా సరే మీ నాన్నగారు ఎలా చెప్తే అలా చేద్దాం.
ముగ్గురు కూతుర్లు తమ తమ జీవిత భాగస్వాములతో కలిసి తండ్రి దగ్గరికి బయలుదేరతారు. శక్తి జీవిత భాగస్వామి అందరికన్నా బలవంతుడైనవాడు. అఘోరి ఆమె జీవిత భాగస్వామి మీద దాడి చేస్తాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి! రాజు సైనికులు వచ్చి శక్తిని, ఆమె భాగస్వామిని పట్టుకుని వాళ్లని రాజు సమక్షంలోకి ప్రవేశపెడతారు. శక్తి, రాజ్యం సాధించే పోటీలో నువ్వు ఓడిపోయావు. నువ్వు సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోలేదు. అఘోరి, ఇప్పుడు నువ్వు చెప్పు. నాన్నగారు, నేనందరికన్నా తెలివైన జీవిత భాగస్వామిని ఎన్నుకున్నాను. నా గుర్రం ఎగురుతోంది కూడా. అలాగా? మరి నీ గుర్రం ఎక్కడుంది? అది మా గుర్రానికి దారిలో ఏదో అంటురోగం వచ్చింది. అందుకే రేపు ఉదయం మీరు దూరం నుండి దాన్ని ఎగురుతూ ఉండగా చూడవచ్చు. అఘోరి ఎన్నుకున్న యువకుడు పక్షులను పెంచే ఒక అతని దగ్గర 2 పెద్ద పెద్ద గెద్దలను అద్దెకు తీసుకొస్తాడు. ఆ 2 గెద్దలు తాడుతో గుర్రాలను లేపి గాలిలో ఎగిరేలా చేస్తాయని, దూరం నుండి చూడటం వల్ల రాజుకి తాడు కనిపించదని, గుర్రం ఎగురుతూ కనిపిస్తుంది అని అతని ఉపాయం. మర్నాడు ఉదయం రాజు ఎగురుతున్న గుర్రం చూసేందుకు వస్తాడు. అటు చూడండి నాన్నగారు, మా గుర్రం కూడా గాల్లో ఎగురుతోంది. గెద్దలు కాసేపు ఆ గుర్రాన్ని మోస్తాయి, కాని కాసేపటికి అలసిపోతాయి. గుర్రాన్ని నీళ్లలో పడేస్తాయి. చాలా బాగా తెలివి ఉపయోగించావు అఘోరి, కానీ జీవితంలో ఎప్పుడూ మోసం చేస్తూ బ్రతకలేం. ఇప్పుడు నువ్వు చెప్పు సరస్వతి. నాన్నగారు, నేను నా మనసుకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎన్నుకున్నాను. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. కానీ గుర్రం మాత్రం ఎగరలేదు. గుర్రం ఎగురుతుంది అని నేను అబద్ధం చెప్పాను. అసలు ఇప్పటి వరకు ఏ గుర్రమైనా గాల్లో ఎగిరిందా? కానీ ఈ సందర్భంగా నేను తెలుసుకున్నాను, నువ్వు అందరికన్నా అసలైన నిజాయితీ పరురాలివి అని. నువ్వు సరిగ్గా నీలాంటి అబ్బాయినే జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నావు. మీరిద్దరూ రాజ్యానికి నిజమైన హక్కుదారులు.